రే మావా, ఆ పచ్చి దొండకాయలు చూస్తేనే కొరికి కొరికి తినాలనుందిరా. కానీ నేను తింటే మా అమ్మ నన్ను దొండకాయలు కోసినట్టు కోసేస్తుంది. ఎందుకంటే ఆ దొండకాయలతో రోటి పచ్చడి చేద్దామని ఫిక్స్ అయింది మావా. సరేలే, దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ అంటించి ప్యాన్ పెట్టి ప్యాన్ లో నూనె పోసేయాలి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని దానికి బాగా మండేలాగా వేయించుకోమావా. ఆ పచ్చిమిరపకాయలకి బాగా మండిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేమావా. దొండకాయలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఏమో జీలకర్ర, తెల్లగడ్డలు, చింతపండు అన్ని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మావా, లేకపోతే గ్యాస్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమో ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోనే సరిపోయేంత కల్లుప్పు వేసుకొని బాగా దంచుకోవాలి మావా. అట్లా బాగా దంచి 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 ఇంకా చాలు సరిపోతుంది అనిపించినప్పుడు ఆపేసి తీసుకోవాలి. ఏమైనా రోట్లో దంచితే వచ్చే టేస్టే వేరు మావా. ఇంకా తర్వాత ఏమో ఆ దొండకాయ పచ్చడికి తిరగబాతు పెట్టుకోవాలి మావా. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, పచ్చిశనగపప్పు, తెల్లగడ్డలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత రోట్లో దంచి పెట్టుకున్న దొండకాయ పచ్చడి అంతా దీంట్లో వేసేసి కలిపేయాలి బాగా. ఇది అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది మావా. మీకు కూడా దొండకాయ ఇష్టమైతే కమెంట్ చేయండి మావా. సరే మావా, ఇంకొంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మావా.